అంటే ఇప్పుడు వ్యాలీ ఉంది సార్, రివర్ వ్యాలీ చూస్తాం కదా. రివర్ వ్యాలీ ఎట్లా ఫార్మ్ అయిందంటే దానికి 2 రీజన్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రివర్ వ్యాలీ ఫార్మ్ అవ్వాలంటే మౌంటైన్ ఫార్మ్ అవ్వాలి కదా. మౌంటైనే లేని వ్యాలీ ఎక్కడి నుంచి వచ్చింది? మౌంటైన్ ఫార్మ్ అయింది ఏ ఫోర్స్ వల్ల సార్? ఎండోజెనిక్ ఫోర్స్ వల్ల. ఓరోజెనిక్ ఉంటుంది మనకి, ఎండోజెనిక్ లో డయాస్ట్రోఫిక్ సడన్ ఫోర్సెస్ లో ఓరోజెనిక్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. అంటే ఇంటర్నల్ గా జరిగిన ఫోర్స్ వల్ల ఫస్ట్ మౌంటైన్ ఫార్మ్ అయింది. ఆ మౌంటైన్ రేజ్ అయినందుకు అక్కడ క్లైమేట్ వల్ల వర్షాలు పడ్డాయి. వర్షం పడడం వల్ల అక్కడున్న స్ట్రక్చర్ వల్ల వాటర్ అక్యూములేట్ అయినాయి. ఆ వాటర్ అక్యూములేట్ అవ్వడం వల్ల స్లోప్ ఉండడం వల్ల వాటర్ ఫ్లో అయినాయి. ఆ ఫ్లో అవ్వడం వల్ల ఆ వాటర్ ఆ మౌంటైన్ ని కట్ చేస్తూ వెళ్ళింది. ఆ కట్ చేసిన రిజల్ట్ అంటే మనకి వ్యాలీ లాగా కనిపిస్తా ఉంది. ఇది ఒక్క ఎగ్జాంపుల్ సార్ నేను చెప్పింది. గ్రేట్ ప్లెయిన్స్ ఇండియాలో ఉన్నాయి. ఫస్ట్ ఇండియన్ ప్లేట్ హిట్ కాగానే మనకి ఏమైందంటే ఒక బేసిన్ లైక్ ఏరియా ఫార్మ్ అయింది. ఇది ఎండోజెనిక్. రివర్స్ హ్యావ్ డిపాజిటెడ్ ద సెడిమెంట్స్ విచ్ ఎవర్ హ్యావ్ ట్రావెల్డ్ ఫ్రమ్ హిమాలయాస్ టు గ్రేట్ ప్లెయిన్స్. ఆర్ యూ గెటింగ్ దిస్? రివర్స్ ఏం చేసినాయంటే హిమాద్రి, గంగోత్రి ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆ కట్ చేసిన మౌంటైన్ నుంచి ఉన్న సెడిమెంట్స్ ని తీసుకొచ్చి ఈ బేసిన్ లో డిపాజిట్ చేసింది. గ్రేట్ ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ కంబైన్డ్ ఫార్మేషన్ ఆఫ్ ఎండోజెనిక్ అండ్ exogenous.